Hello, what's up, beautiful people? This is Siddharth and welcome to my channel, Patriotic Siddhu. సారీ ఫ్రెండ్స్, చాలా లేట్ అయిపోయింది వీడియోస్ కోసము. కొంచెం బిజీ ఉండే, అసలు వీడియోస్ చేయొద్దు అనుకున్నాను. బికాజ్ ఏంటంటే నేను అసలు వీడియోస్ చేద్దామని రాలే, ఫోర్స్ఫుల్గా యూట్యూబ్లోకి వచ్చినా నేను, ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడం వల్ల, ఇంకా సృష్టి ఫోర్స్ చేయడం వల్ల. కానీ దాని తర్వాత ఏంటంటే మామూలుగా మిరాకిల్ ఏంటంటే నేను చేసింది ఒక 4-5 వీడియోస్, ఇంకా రీల్స్ షార్ట్స్ మామూలుగా అన్ని పక్కన పెడితే మామూలుగా లాంగ్ వీడియోస్ 4-5 అనమాట. 4-5 చేస్తాను. సో దానికోసమే చాలామంది సబ్స్క్రైబర్స్ చాలా కనెక్ట్ అయిపోయారు అనమాట. వీడియోస్ రాకపోతే చాలామంది అడుగుతున్నారు అసలు వీడియోస్ పెట్టలేదన్న లాంగ్ వీడియోస్ అని. ఇంకా కొంతమంది అయితే కాల్ చేసి కూడా అడిగారు అనమాట, పాపం అన్న వీడియోస్ రావట్లేదు, ఏమైనా ప్రాబ్లం అయిందా అది ఇది అని చెప్పేసి. సో నాకు వచ్చేసి సరే చేద్దామని చెప్పేసి మళ్ళీ ఏదో ఎక్కడ కొట్టింది, మళ్ళీ ఎందుకు వదిలేయడం అని చెప్పేసి. సో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ ద లవ్. ఇంకా ఏం వీడియోస్ నేను ఒక 20 days నుంచి అప్లోడ్ చేయకుండానే మామూలుగా 1000 సబ్స్క్రైబర్స్ పెరిగారు. ముందు వచ్చేసి 2500 చేంజ్ ఏమో ఉండే. సో ఐ క్రాస్డ్ ఆల్మోస్ట్ లైక్ 4000 సబ్స్క్రైబర్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అగైన్. సో ఈరోజు ఇప్పుడు టాపిక్ ఏంటంటే మామూలుగా డక్ పాండ్ చేసాము మన ఫామ్లో. సింపుల్గా బేసిక్గా ఎక్కువ హడావిడి లేకుండా క్యాజువల్గా వచ్చేసి డక్ పాండ్ చేసాము. కానీ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఈవెన్ డక్స్ ఆర్ లవింగ్ ఇట్. డక్స్ అంటే నేను గీజ్ గురించి మాట్లాడుతున్నా, దే ఆర్ నాట్ డక్స్. గీజ్ అంటే మామూలు కొంతమంది గూజ్ బాతులు కూడా అంటారు మామూలుగా. స్వాన్ అంటారు కొంతమంది, కానీ అది స్వాన్ కాదు. స్వాన్స్ రియలీ కాస్ట్లీ, అవి 2 lakhs 3 lakhs దాకా పేరు ఉంటుంది అది. సో నేను గీజ్ గురించి మాట్లాడుతున్నా. గీజ్ కోసం పాండ్ చేస్తాను, వాటి ఎంక్లోజర్ చూపిస్తాను మీకు, వాటి సెటప్ చూపిస్తాను. సో హౌ ఇట్ కేమ్. ఇది కాకుండా ఇంకా చాలా యానిమల్స్ వచ్చాయి మన ఫామ్లోకి. ఇంకా చాలా ఎంక్లోజర్స్ మారాయి, చాలా సెటప్లు మారాయి, అన్నీ మారాయి. మీకు చెప్తాను ముందుకి సర్ప్రైజ్ కొన్ని యానిమల్స్ అయితే. సో చాలా కొత్త స్టాక్ వచ్చింది ఫామ్కి. సో వాటి కోసం కొంచెం బిజీగా ఉంటా. ఇంకా నా హడావిడిలో పడేసి కొంచెం వీడియోస్ వచ్చేసి తీయలేకపోయాను అనమాట. సో ఇప్పుడైతే అన్ని వీడియోస్ రెడీగా ఉన్నాయి, ఎడిటింగ్లో ఉన్నాయి. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను వీక్లీ వచ్చేసి 1-2 అప్లోడ్ చేయడానికి ఇప్పటి నుంచి. సో థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హిందీ ఆడియన్స్ కోసం కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా. సో హిందీలో మాట్లాడతాను, వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి. देखो भाई, ये चैनल जो है इसमें सारे एनिमल्स रहते हैं, इसमें पूरा इंक्लोजर से सब बताया जाता है इसमें. सो मैं अभी फ़िलहाल के लिए मैं अपना मदर टंग लैंग्वेज में यूज़ कर रहा हूँ. सो आप लोग बोल रहे हैं कि सबटाइटल्स तो डालो, ये सबटाइटल्स में थोड़ा प्रॉब्लम हो रहा है, इश्यू हो रहा है थोड़ा मेरे को. और थोड़ा आप बोल रहे हो कि हिंदी में भी व्लॉग्स करो और चैनल बनाओ करके. सो थोड़ा मुश्किल हो जाएगा हिंदी और तेलुगु चैनल दोनों मेंटेन करने के लिए. तो मैं मैक्सिमम ट्राई करूँगा कि इसमें तेलुगु चैनल में बीच बीच में हिंदी आपको जैसे समझ में आना चाहिए, जो मेन टॉपिक्स है, जो मेन पार्ट है, जो तो आपको समझने के लिए तब हिंदी में भी मैं बीच बीच में बात करते रहूँगा आपसे, ठीक है. सो आपको थोड़ा बहुत तो एटलीस्ट आइडिया आ जाएगा मैं किस बारे में बात कर रहा हूँ. सो सॉरी, वो सबटाइटल्स का इश्यू हो रहा है थोड़ा सा. सो मैं हिंदी में बात करता रहूँगा बीच बीच में. సో హాయ్ గైజ్, వాట్సాప్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఒక 3-4 రోజులు తల వాదుకున్న తర్వాత ఒక ప్లేస్ అయితే ఫిక్స్ చేసామన్నమాట మన డక్స్ కోసం, గీజ్ కోసం, ఎక్కడ చేస్తే బాగుంటుందని. ఇదే ఆ ప్లేస్. లాస్ట్ వీడియోలో చూసుంటారు, నేను ఈ ప్లేస్లో ఆవులు కట్టేసి ఉండే అప్పుడు. సో ఇక్కడ చెత్త గిత్త అంతా ఉంది మొత్తం. ఇది మొత్తం క్లియర్ అవుట్ చేయించాలి. ఆ పనిలోనే ఉన్నాడు మా సాహెబ్ మాస్టర్. ఇంకా అక్కడ గుంతలతో అబ్బాయి పేరు మంగళదీప్. గుంతలు అయితే తవ్వుతున్నాము, మొత్తం మెజర్మెంట్లు అయితే తీసుకున్నాము మొత్తం ఆ కట్టెలు పాతడానికి. ఇక్కడ ఒక ఫెన్సింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఫెన్సింగ్ ఉంటుంది. కోళ్ళు వచ్చేసి ఆ బాతుల జోన్లోకి వెళ్ళకోకుండా బాతులకు ప్రైవసీ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే గేట్ అవన్నీ రెడీగా ఉన్నాయి ఆల్రెడీ. గేట్ వచ్చేసి స్క్రాప్లోంచి తీసుకున్నాము, ఎందుకంటే స్క్రాప్ వాడు బాగా మాకు టచ్లో ఉంటాడు ఇప్పుడు. సో ఏమైనా గేట్లు అయినా కేజెస్ అయినా అట్లాంటిది ఏమైనా వచ్చినప్పుడు మాకు ఫోన్ చేస్తాడనమాట. ఒకవేళ బాగుండి మనకు రిక్వైర్మెంట్ ఉంటే మనం వెళ్ళి తీసుకొని వస్తాం. సో అదనమాట సంగతి. మీరు కూడా ఫామ్లు అట్లాంటివి మెయింటైన్ చేస్తే చుట్టుపక్కల ఉన్న స్క్రాప్ స్టోర్స్ ఉంటాయి కదా, మొత్తం అక్కడైతే ఇనుప సామాన్లు అవన్నీ అమ్ముతూ ఉంటారు, వాళ్ళతో అయితే టచ్లో ఉండండి. వాళ్ళకి నెంబర్ ఇచ్చి పెట్టండి అంతే. ఏమైనా మీకు ఫామ్ రిలేటెడ్ ఏమైనా వస్తే చెప్పండి, వాళ్ళు చెప్తారు మీకు. సిమెంట్ అయితే తెచ్చిండు, కలిపేసిండు, మొత్తం కట్టెలు కూడా గుంతలతో పాతేసిండు. మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను, కొంచెం గ్రౌండ్ లెవెల్ కంటే సిమెంట్ ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు.
ఎందుకంటే చెదలు గిదలు పట్టకుండా ఉంటాయి. రెడ్ సాయిల్ కాబట్టి చాలా 90% ఛాన్సెస్ ఉంటుంది. మామూలుగా డైరెక్ట్ కట్ట పెట్టేసినాం అనుకో చెదలు పట్టేస్తే వర్షాకాలం అయితే ఒక 2 months లోపల కట్ట ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమని సిమెంట్ వేసాము, మొత్తం కట్టెలు గిట్టలని వాతిచ్చేసాము. మా సాహెబ్ బాబాయ్ వచ్చేసి అన్ని క్లీన్ చేస్తుండు. స్క్రాప్ మొత్తం అంతా ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకపోయింది ఆడ. కొంచెం స్లో ఉంటాడు మనిషి, కానీ పర్లే మనం ఉండి చేయించుకుంటే బాగానే చేస్తాడు. ఇది మనం పాండ్ చేపించే ప్లేస్ అనమాట. ఇక్కడ చేపిస్తున్నాము. గేట్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు ఎక్కడని ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది పాండ్ చేపించేది సెటప్ ఎక్కడ సైడ్ అని చెప్పేసి. సో మొత్తం ఫస్ట్ చెత్త అంతా క్లీన్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ వేప చెట్టు ఉంటుంది ఒకటి నీడ కోసం అని చెప్పేసి దాని కింద సెలెక్ట్ చేసాం అనమాట. ఈ వేప చెట్టు కింద వచ్చేసి ముందు పెండ వేసేవాళ్ళం ఫ్రెండ్స్ మేము. ఇప్పుడు ఎక్కడైతే పాండ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ముందు పెండ వేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఆవు పెండ మొత్తం వచ్చేసి మొత్తం ఫామ్ మొత్తం ఎక్కడెక్కడైతే కోళ్ళు ఉన్నాయో అక్కడ మొత్తం అన్నీ ఒక 4 parts డివైడ్ చేసి వేసేటోళ్ళం అనమాట. ఎందుకంటే పెద్ద ఉన్నప్పుడు చిన్న పోలేవు కదా అక్కడికి. సో అక్కడ కార్నర్కి కొంచెం కొంచెం పెండ వేసేది. సో వేప చెట్టు కింద వేస్తుండే అనమాట. ఎండాకాలం నీడ ఉంటుంది, ఆ నీడ కింద పెండ ఉంటుంది అని చెప్పేసి దాని మీద వాటర్ కూడా కొడుతుండే. ఇప్పుడు సాహెబ్ బాబాయ్ అదే క్లియర్ చేస్తుండు మొత్తం ఇదంతా. ఇంకా ఇవి బ్యాంబూ ట్రీస్ ఇవి. సో ఇవి చూడడానికి బ్యూటిఫుల్ ఉంటాయి కానీ నేనైతే సజెస్ట్ చేయను, ఎందుకంటే వీటి వల్ల చాలా మటుకు పాములు వస్తాయి అన్నమాట. సో అందుకోసమని కొంచెం దూరం పెట్టండి మీరు. ఈ ఇంటి నుంచి దూరం పెడితే చాలా బెటర్ అనమాట. అది బ్యాంబూ ట్రీస్ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి మీరు కూడా, ఎందుకంటే చాలా అంటే చాలా పాములు వస్తాయి దానివల్ల. ఇంకా ఎండాకాలం వచ్చేసి ఇంకా ఆకుల మీద ఆకులు రాలుతూనే ఉంటాయి ఇంకా కంటిన్యూస్గా. మీరు వాటర్ కొట్టినా కొట్టకపోయినా కూడా అది క్లీన్ చేయడానికి చాలా హెక్టిక్ అనిపిస్తుంది అనమాట అది. చలో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇప్పుడు వచ్చేసి ఈ ప్లేస్ అండి మేము గుంత తవ్వేది. సో ఈ ప్లేస్లో గుంత తవ్వుతున్నాము. మొత్తం మట్టి తీసుకొని అక్కడ ఎందుకు వేస్తున్నాను కూడా మీకు ముందుకు అర్థమవుతుంది. సో గుంత మ్యాక్సిమం వచ్చేసి 1/2 feet కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాం మేమంతే. కానీ మొత్తం దాని డగ్స్దైనా గీజ్దైనా మొత్తం వచ్చేసి కొంచెం కాళ్ళు మునిగేలాగా పెట్టాము, అంతే. ఎక్కువ డెప్త్ కూడా తీయలేదు. కానీ చిన్న సెటప్, చాలా పంచాయతీ లేని సెటప్, కొంచెం తొందరగా అయిపోయే సెటప్. మళ్ళీ ఏదేదో పెద్ద పెద్ద లోతు గుంతలు తీసేసి టన్నులు సిమెంట్ వాడి టన్నులు ఇటుకలు వాడి అట్లా అంటే ఏం లేదు. చాలా సింపుల్ కాన్సెప్ట్, చాలా బ్యూటిఫుల్ సెటప్ ఉంటుంది. మీరు ఎండ్లో చూడండి, మీకు రిజల్ట్ అర్థమవుతుంది. ఈ నందిగాడు అసలు ఇంక ఇప్పటి నుంచి ఇంకా పోడు వీడియో అయిపోయే వరకు. ఎక్కడుంటే ఆడే ఉంటాడు. సో ఇప్పుడే వేప చెట్లు కట్ చేసాం అనమాట, కొంచెం కొమ్మలు కిందికి ఏలాడుతున్నాయని చెప్పేసి. సో వీడు ఇంకా ఈడే ఉంటాడు, ఇంకా వీడియో ఎండ్ వరకు ఇక్కడే ఉంటాడు అనమాట, సతాయిస్తూ ఉంటాడు. సో ఇంకా నేనంటే వీడికి ప్రాణం. చెప్పాలంటే నేను ఎక్కడున్నా, ఇప్పుడు ఆకులు ఉన్నా లేకపోయినా నేను ఎక్కడ ఉంటే ఆడు ఉంటాడనమాట. ఫామ్ మొత్తం నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు నేను ఎప్పుడైతే ఫామ్కి వస్తున్నప్పుడు. సో ఇప్పుడు మంగళదీప్ వచ్చేసి మామూలు సిమెంట్ వేస్తుండు. సిమెంట్ కూడా ఎంత ఒక 1/2 inch 1 inch 1/2 inch కంటే ఎక్కువ లేదనమాట, జస్ట్ ఒక లేయర్ లాగా అనమాట. ఈ సిమెంట్ వేసుడు కూడా ఎందుకంటే డైరెక్ట్ మట్టిలో వచ్చేసి వాటర్ పెడితే మట్టి వచ్చేసి లాగేసుకుంటుంది వాటర్. దానికోసమని సిమెంట్ వేస్తున్నాం అనమాట, వాటర్ హోల్డ్ చేయనీక. వాటర్ భూమి లోపలికి పోకూడదు అంటే మనం సిమెంట్ వేసుకోవాలి. అది కూడా ఒక 1/2 inch సిమెంట్ వేసాం, అంత ఎక్కువ కూడా లేదు. జస్ట్ కొంచెం పైన వాటర్ కోసమని కొంచెం వేసాం అనమాట అంతే సిమెంట్. నాకు అయింది వచ్చేసి ఒక 4-5 గంపల కంటే ఎక్కువ సిమెంట్ కాలే. అందుకే చెప్తున్నా చూడండి, ముందు చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ ఖర్చు లేకుండా అయిపోతుంది. ఇంకా టైల్స్ అవన్నీ వచ్చేసి ముందునే నా ఫామ్లో ఉన్నాయన్నమాట, వేరే ప్లేస్లో. అక్కడ నుంచి సెగ్రిగేట్ చేసేసి కొన్ని తీసుకొని వచ్చాం. వీడింగ్ అసలు ఇంకా నన్ను వదిలేసి నైట్ 7-8 దాకా అయింది వర్క్ మొత్తము. సో ఆ 7-8 దాకా కూడా ఈడే ఉంటాడు వీడు.
ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది టైం. ఆల్రెడీ లైట్స్ పడిపోయాయి ఫామ్ది. సో వర్క్ అయిపోవాల్సిందే, కానీ మధ్యలో వర్క్ ఉంటుంది కదా వీళ్ళకి కూడా. డాగ్స్కి ఫీడింగ్ ఉంటుంది, మళ్ళీ ఇంకా ఆవులది ఫీడింగ్ ఉంటుంది, కోళ్ళకి ఫీడింగ్ ఉంటుంది, కోళ్ళని లోపల పంపించే పంచాయతీ ఉంటుంది, కోడి పిల్లలను లోపల వేసేది ఉంటుంది. సో అవన్నీ చూసుకొని మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి స్టార్ట్ చేస్తున్నాం అట్లా అనమాట. అందుకోసమని బాగా నాకు మొత్తం అంతా ఈ ప్రాసెస్ అయిపోవడానికి ఒక 2 to 3 days పట్టింది. 2.5 days అనేది పట్టింది. కంటిన్యూస్ చేస్తే నాకు తెలిసి ఒక 6 hours పంచాయతీ ఇదంతా. కానీ వాళ్ళకు కూడా వేరే వర్క్ ఉంటుంది, నేను కూడా ఉండను ఇక్కడ కాబట్టి. సో అంత లేట్ అయిందనమాట. ఇప్పుడు మీకు వ్యూ కరెక్ట్గా అర్థమవుతుంటుంది ఇక్కడ. సిమెంట్ వేసుడు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వచ్చేసి సిమెంట్, ఇది మొత్తం సిమెంట్ అనమాట. దీంట్లో ఇసుక ఏమి ఉండదు దీంట్లో. ఓన్లీ సిమెంట్ ఇంకా వాటర్ మిక్స్ చేసి వేస్తాం అనమాట. ఎక్కడైనా గ్యాప్స్ ఏమైనా హోల్స్ ఉన్నా కూడా కవర్ అయిపోతాయని చెప్పేసి, ఇంకా కొంచెం టెక్స్చర్ కూడా కొంచెం స్మూత్ వస్తుంది. సో దానికోసమని ఇలా చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక గంప సిమెంట్తో అయిపోయింది అనమాట ఇది. ఈ రోజుకైతే ఇంతే రాత్రికి. సో వర్క్ అయిపోయింది అంతా అనుకునేసరికి ఈవినింగ్ వచ్చేసి 8 o'clockకి మా రాట్వైలర్ని వదిలాం అనమాట. టైసన్ అని ఉంటాడు ఒకడు. సో వాడు మొత్తం డాన్స్ వేసాడు అనమాట. దీంట్లో గట్టిగా డాన్స్ వేసాడు. మొత్తం రింగా రోజెస్ ఆడిండు. మధ్యలో ఏం కాకుండా ఓన్లీ చుట్టూ తిరిగాడు అనమాట వీడు, ఈటగాడు. సో మొత్తం ఇది ఒక మళ్ళీ పంచాయతీ అయిపోయింది. నైట్ వచ్చి చూస్తే 10కి మొత్తం అన్నీ దీని మీద రింగా రోజెస్ మార్కులు ఉన్నాయి. ఇంకా నేను వచ్చేసి చేయాల్సి వచ్చింది ఇంకా మొత్తం. ఎందుకంటే ఇంకా ఆరాలి కదా. ఇంకా మార్నింగ్ వచ్చేసి మళ్ళీ వేరే పని ఉంది. సో నైటే మొత్తం అంతా కొంచెం నాకు తోచినంత వరకు నాకు వచ్చింది నేను చేశాను. మొత్తం ఫిల్లింగ్ చేశాను అనమాట. కొంచెం సిమెంట్, ఆ మార్క్స్, ఫుట్ ప్రింట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు ఎలాగో వచ్చాము, ఖాళీగా ఉన్నామని చెప్పేసి మామూలుగా చూస్తే ఇక్కడ చీకటి ఉంది. అందుకోసం లైట్ వేయించేసాను వెంటనే. సో వైరింగ్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి అన్నమాట. బల్బ్స్ ఇప్పుడు స్టాక్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి కొంచెం బ్యూటిఫుల్గా ఉంది. పాండ్ పైన కరెక్ట్గా లైట్ ఉంది. సో నైట్ వ్యూ వచ్చేసి పర్ఫెక్ట్ ఇప్పుడైతే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇది వాళ్ళకి ముందు రోజు చెప్పాను అనమాట, మార్నింగ్ లేవగానే వైట్ వాష్ చేసేయాలి దీనికి అని చెప్పేసి, సున్నం కొట్టించేసేయాలని. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మామూలుగా ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా చనిపోయిద్ది. సో మనం వాటర్ దీంట్లో వేస్తాం కాబట్టి ఏమైనా ఫంగస్ ఏమైనా ఉన్నా కూడా చనిపోయిద్ది. ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే చనిపోతాయి దీనివల్ల. నా తర్వాత ఫెన్సింగ్ చేస్తారండి, మొత్తం గేట్ అటాచ్ చేస్తారు. ఇంకా ఇది వచ్చేసి మెష్ జాలి అనమాట. ఇది ఒక 3 feet హైట్ ఉంటుంది. సో ఇది ఎందుకంటే ఫెన్సింగ్ కింద నుంచి మొత్తం ఒక భూమిలో వచ్చేసి కొంచెం తోపించేసి ఒక 1/2 feet కంటే కొంచెం తక్కువ తోవించి దీన్ని మొత్తం ఓన్లీ కింద వరకు వేస్తాం అనమాట ఫెన్సింగ్కి. ఇటు సైడ్ కోడి పిల్లలు వచ్చేసి అటు సైడ్ వెళ్ళకుండా, మళ్ళీ అటు సైడ్ ఒకవేళ వాటి బాతు పిల్లలు పుడితే మళ్ళీ ఆ బాతులు కూడా ఇటు సైడ్ రాకుండా, సో వాటి కోసం వేయించాం అనమాట ఇది. ఇంకా ఇతను నారాయణ సండే నా దగ్గర వర్క్ వస్తాడు అనమాట. గార్డెనింగ్ వర్క్ అదంతా మొత్తం నారాయణ చూసుకుంటాడు. చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. చెట్ల గురించి వాటి గురించి బాగా అనుభవం ఉన్న వ్యక్తి. సో చెట్లు వెనకాల బ్యాక్ సైడ్ ఉంటే నాటుకోళ్ళ సెక్షన్లో ఉన్న చెట్లను కొన్ని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టాం అనమాట, చూడడానికి కొంచెం బాగుంటుందని చెప్పేసి. సో వాటర్ అయితే నింపేస్తున్నాం ఇంకా ఫైనల్గా. సృష్టి మేడం ఆడుకుంటుంది వాటర్తో. షీఈస్ లిటిల్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. వాటర్ అయితే వచ్చేసింది మొత్తానికి. ఇప్పుడు చూడాలి, ఇంకా 1 day మొత్తం పెడితే కూడా తెలియదు ఎక్కడైనా లీకేజ్ ఏమైనా ఉందా అని చెప్పేసి. సో వాటర్ అయితే ఫుల్ అయిపోయింది మొత్తం. చూడండి చాలా బ్యూటిఫుల్ కొడుతుంది ఇప్పుడు. ఇంకా బాతులు కూడా తెచ్చి మా ఫ్రెండ్ వదిలేసాడు అనమాట, కానీ ఫస్ట్ టైం కదా. సో మొత్తం కొత్త ఉంది వాటికి కూడా. సో అవి కూడా ఇంకా యూస్ టు కాలేదు. ఇంకా వాటిని లోపల పంపిస్తుంటే బయటకు వచ్చేస్తున్నాయి. భయం వల్ల భయపడుతున్నాను అనమాట మొత్తం. సో ఎందుకంటే పాండ్ తయారైంది కాబట్టి మొత్తం ఫ్రెండ్స్, నేను, సృష్టి అందరం ఆడే ఉన్నాం.
ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. మొత్తం వర్షాకాలం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అబ్బా నా ఫామ్. బట్ దెన్ లైక్ ఈ బురద వల్లనే కిచ్ 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 అనిపిస్తుంది. మొత్తం చిరాకు వస్తుంటుంది. మనం లేనప్పుడు వచ్చేసి వెళ్తున్నాయి లోపలికి, మనల్ని చూడగానే మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాయి అనమాట భయపడేసి. సో అడ్జస్ట్ కానీ కొంచెం ఒక 1-2 days టైం పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. గేట్కి కూడా పెయింట్ కొట్టేసాము. మొత్తం అంతా అయితే ఇంకా ఓకే. ఇప్పుడు దాకా అయితే అంత ప్రాపర్గానే ఉంది. సో ఇవి మీకు తెలిసిన, మీకు ఆల్రెడీ సెకండ్ వీడియోలో చెప్పింటాను నేను, రెస్క్యూ డాగ్స్ దాన్ని పెట్టాను కదా, అప్పుడు బాతులు తీసుకొని వచ్చాం కదా 2. సో అవి కూడా ఈ సెక్షన్లోనే వదిలేస్తాం అనమాట వీటితో పాటు. సో అవి ఇవి అన్నీ కలిసే ఉంటున్నాయి. అడ్జస్ట్ ఇది సెకండ్ డే కదా, ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత సెకండ్ డే అనమాట ఇది. సో అన్నీ యూస్టూనే అయిపోయినాయి ఇప్పటికైతే, ప్రాబ్లం లేదు. కొంచెం ఇంకా 1-2 days అయితే ఇంకా కంఫర్టబుల్గానే అనుకో. ఇంకా వాటర్లో నుంచి బయటకు కూడా రావనుకుంటాయి ఇవి. చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాయి ఇవి. మీకు ఇప్పుడు 1.5 feet కంటే కొంచెం ఎక్కువ అని చెప్పాను కదా, మీకు ఇప్పుడు డెప్త్ అర్థమవుతుంటుంది మీకు. ఇంత సరిపోయింది డక్స్ కోసం. అవి హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండాలంటే ఇంత డెప్త్ సరిపోయింది. మొత్తం మీటర్ల భూమిలో తవ్వితే టైం వేస్ట్, అంత వేస్ట్. డక్స్ కోసం గీస్ కోసం అంత అవసరం లేదు. అది ఇంత సెటప్ సరిపోయేది ప్రాపర్గా. సో ఫైనల్గా దర్ హ్యాపీ. కొత్త సెటప్తో హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. సో ఇదన్నమాట స్టోరీ. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.